సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది న్యూ ఇయర్ రాగానే మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పండి, ఇప్పటి నుంచి అన్న మేము ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నాము అంటారు. చూడండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సింపుల్గా ఉంటుంది. కేవలం మన ఇన్ఫ్లేషన్ అనేది ఎంతో తెలుసుకొని దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ప్రజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, అంటే ఇవాళ ఉన్న వాల్యూ పొద్దున ఫ్యూచర్లో ఎంతగా పెరగబోతుంది అనేది అంచనా వేసుకోవటమే ఇన్ఫ్లేషన్ అంటారు. సో అది ప్రజెంట్ మనం 6% కింద తీసుకుందామండి. సో అలా కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఎట్లా ఉండబోతుంది ఒక 20 years తర్వాత అనేది మనం చూద్దాం. దానికోసం ఏంటంటే మనం అలాగే ఇవాళ ప్రజెంట్ ఎలా రేట్స్ తెలుసు కాబట్టి ప్రీవియస్గా ఎలా ఉన్నాయని క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఏంటంటే మనం 20 years బ్యాక్ కూడా తీసుకోవాలండి. సో 20 years బ్యాక్, 20 years ఫార్వర్డ్, ప్రజెంట్, ఇట్లా కనుక మనం కనుక తీసుకుంటే కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. చెప్తాను చూడండి ఎలా చేసుకోవాలో. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ 6% తీసుకుందాము. ఇక్కడ 2006లో ఎలా ఉన్నాయి ఖర్చులు, 2026 వచ్చేసరికల్లా అలా మారిపోయినాయి, అలాగే 2046లో ఎలా ఉండబోతున్నాయి. ఇలా 3 కనుక తీసుకొని మనం చూస్తే మాకు ఒక అంచనా వస్తుందండి, మనం ఎంత కార్పస్ సేవ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ చూడండి, 2 BHK రెంట్ అంటే మనం 2006లో కనుక చూస్తే ఒక ఎస్ఆర్ నగర్ కానివ్వండి, అమీర్పేట్ కానివ్వండి, అట్లాంటి చోట్ల, అందుకని అప్పట్లో కొండాపూర్ కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి డెవలప్ లేవు. సో 2006లో మనకి ఒక మంచి లొకేషన్ అంటే మనకి కొండాపూర్ కాకుండా, కూకట్పల్లి కాకుండా ఆ రోజులో ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, బేగంపేట్, ఇవన్నీ కొంచెం మంచి లొకేషన్స్ అండి. సో అట్లాంటి ఏరియాలో 2 BHK రెంట్ తీసుకుంటే మనకి 7,500 రూపీస్ ఉండేది 2006లో. ఇవాళ చూస్తే అదే మనకి 2026 వచ్చేకల్లా 25,000 రూపీస్ పర్ మంత్ రెంట్ అయిందండి మనకి. రాబోయే రోజుల్లో ఇలా కనుక ఇన్ఫ్లేషన్ కంటిన్యూ అయితే దగ్గర పర్ మంత్ 80,000 అనేది మనం 2 BHK రెంట్ ఇవ్వాల్సి వచ్చిన అవకాశం ఉంటుంది. అలాగే వెజిటబుల్స్ చూస్తే ఆ రోజున మనకి ఒక ఫ్యామిలీ ఆఫ్ 2 అంటున్నామండి. ఇక్కడ కేవలం ఇద్దరే కన్సిడర్ చేస్తున్నాం మనం. ఎందుకంటే కొంతమంది ఎప్పుడైనా సరే ఉంటుంది ప్లానింగ్లో మనం ఇద్దరికైనా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మనతో ఇవాళ ఉంటారు, కానీ రేపొద్దున వాళ్ళకి జాబ్స్ వచ్చాక వేరే ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు. సో ఎప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా తీసుకోవాలి మనం ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో ఇన్ఫ్లేషన్ కాస్ట్ తీసుకోవాలంటే మనం ఒక వెజిటబుల్స్ తీసుకుంటే 2006లో ఇద్దరు మనుషులకి 300 అయ్యేది పర్ మంత్, ఇప్పటికి 1,200 రూపీస్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో 400,000 రూపీస్ దాకా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవి గ్రోసరీస్. ఈ గ్రోసరీస్ చూస్తే మనకి మిల్క్ కూడా యాడ్ అవుతుందండి. మిల్క్, ఇంకా అలాగే మన పల్స్, రైస్, ఆయిల్ ఇవన్నీ కలుపుకుంటే మనకి ఆ రోజుల్లో 2006లో ఇద్దరికి 2,000 రూపీస్ సరిపోయేది. కానీ ఇవాళ మనకి పర్ మంత్ వచ్చి 6,500 రూపీస్ దాకా మనం స్పెండ్ చేస్తున్నాం కేవలం ఇద్దరికి. సో ఇలాగే కనుక మనం 2046లో చూస్తే మనకి 21,000 రూపీస్ పర్ మంత్ కేవలం మనకి గ్రాసరీస్ అయ్యే అవకాశం ఉందండి. ఈవెన్ కన్సల్టేషన్ తీసుకుంటే, ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే, ఒక జనరల్ క్లినిక్ తీసుకుంటున్నాను అండి. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాకుండా ఒక జనరల్ క్లినిక్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర తీసుకుంటే 2006లో మనకి 75 రూపీస్ తీసుకుంటే వాళ్ళు కన్సల్టేషన్ ఫీజు, ఇవాళ 250 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదే మనం 2046లో వచ్చేసరికల్లా కేవలం కన్సల్టేషన్ ఫీజే మనం 800 రూపాయలు, 18 రూపీస్ ఇవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకుంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓవరాల్గా తీసుకుంటే ఇద్దరు మనుషులు ఆ రోజున 2006లో 15,000 రూపీస్ సరిపోయేది పర్ మంత్ హ్యాపీగా. కానీ ఇవాళ చూస్తే మనకి 50,000 రూపీస్ దాకా మినిమం అయితే ఉండాల్సి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాగా కంటిన్యూ అయితే దగ్గర పర్ మంత్ మనకి 1,60,000 అనేది మనకి కావాల్సి వస్తుందండి బై 2046 కల్లా. సో ఇదండి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా పాస్ట్ మనకి తీసుకోవాలి, అలాగే ప్రజెంట్ తీసుకోవాలి. సో పాస్ట్ ఎక్స్పెన్సెస్, ప్రజెంట్ ఎక్స్పెన్సెస్ని తీసుకొని రెండింటిని మనం అవగాహన తీసుకొని అలా ఫ్యూచర్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎంతెంత ఎక్స్పెన్సెస్ వస్తున్నాయో తెలుస్తుంది. సో దీని ప్రకారం మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనకి ఒక టార్గెట్ ఏంటంటే ఇంత అమౌంట్ పర్ మంత్ కావాలంటే మనకి ఎంత కార్పస్ కావాలి, అది 4 crores 5 crores అనేది ఒక ఫిగర్ తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత ఆ 5 crores మనం టార్గెట్గా పెట్టుకొని 20 yearsలో దాన్ని అచీవ్ చేయాలంటే మనకి పిఎంఎస్లో వేయాలా, ఏఎఫ్లో వేయాలా, ఎస్ఐఎఫ్లో వేయాలా, మ్యూచువల్ ఫండ్స్లో వేయాలా అనేది మనకు తెలుస్తుంది. సో అట్లా కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటేనే మనకి లైఫ్ లాంగ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటామని చెప్తున్నాను. అంతేగాని వేగ్గా సేవింగ్స్ చేస్తున్నాం కదా అని చాలామంది చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్లో నుంచి కూడా మైనస్ మన ఎక్స్పెండిచర్ ఏవైతే ఉంటుందో, మన రోజువారీ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులని తీసేసి మిగిలిన అమౌంట్ని మనం సేవ్ చేస్తామండి. అదొక రాంగ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎప్పుడు చూడండి, మన ఇన్కమ్ రాగానే ముందు ఫ్యూచర్ కోసం కొంత సేవింగ్స్ అనేది తీయాలి. సో ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సో మనం ఫ్యూచర్ కోసం కూడా కొంత సేవింగ్ చేసిన తర్వాత ఆ మిగిలిన దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. అలా కనుక చేస్తే కనుక లైఫ్లో మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్తున్నాను.
సో మా దగ్గర వచ్చే జనరల్‌గా మా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు కూడా మేము అందరిని ఒక క్వెషనరీ అడుగుతామండి. ఎలాంటి క్వెషనరీస్ అంటే మీకు యాక్చువల్‌గా ఇప్పుడు ఎంత ఇన్‌కమ్ వస్తుంది? సో మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి? ఇప్పుడు చూడండి మనం తీసుకున్న ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా పర్ మంత్ ఎక్స్‌పెన్సెస్. ఇవి కాకుండా కొన్ని ఇయర్‌లీ వచ్చే ఎక్స్‌పెన్సెస్ ఉంటాయండి. అవి ఎలాంటివంటే కార్ కట్టే ఇన్స్యూరెన్స్ కావచ్చు. అలాగే మనం ఎప్పుడైతే మా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌కి కట్టే ఇన్స్యూరెన్స్ కావచ్చు. సో మనకి ఎలాగైతే ట్రావెలింగ్ చేస్తాము. ఇయర్‌కి 2 టైమ్స్ మనం ట్రావెల్ చేస్తాము. అలాగే బట్టలు కొనుక్కుంటాం ఫెస్టివల్స్‌కి. సో ఇట్లాంటి ఎక్స్‌పెండిచర్ అన్నీ నేను ఇందులో యాడ్ చేయలేదండి. సో కాబట్టి మనం అట్లాంటి ఎక్స్‌పెండిచర్ మనకి ఎప్పుడు ఉంటుంది. సో వాటి కోసం కూడా మనకు 1,00,000 అనేది బఫర్ పెట్టుకోవాలి. సో అలా పెట్టుకొని కనుక ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి మనం చాలామంది కార్ కొంటారు. జాబ్ వచ్చింది కదా! ఒక సాలరీ వచ్చింది. అలాగే లోన్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది కార్లు కొంటారు. కానీ ఆ కార్లు ఎప్పటిదాకా ఉంటాయి వాటితో పాటు అంటే కేవలం 10 ఇయర్స్ కల్లా కార్ పడిపోతుంది. మళ్ళీ కొత్త కార్ కొనాలి. సో మనకి ఎప్పుడైతే 60 ఏళ్ళు వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి లోన్స్ వస్తాయంటే లోన్స్‌లో. సో వాటి కోసం కూడా మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మనం ఏదైతే మనకి ఎక్స్‌పెండిచర్ వస్తుందో దీనికి ఒక బఫర్‌గా కూడా ఇంకొక ఎక్స్‌ట్రా కూడా 1,00,000 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి చాలామంది హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం అనగానే 25 ఇయర్స్, 35 ఇయర్స్‌లో మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటాం. సో మనం సొంతంగా తీసుకుంటాం. ఇప్పుడు 1 క్రోర్ పాలసీకి మనం కట్టాల్సిన ప్రీమియం ఎంత ఉంటుంది? మహా అయితే 18,000 ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ప్రీమియం ఏదైతే ఉంటుందో అదే సేమ్ 1 క్రోర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీకి కూడా మనం కట్టాల్సిన ప్రీమియం కూడా క్రమంగా పెరుగుతుంటుంది. అది కూడా రాబోయే రోజుల్లో 80,000, 90,000 అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేసరికి కేవలం మనం ఫుడ్, క్లోత్, షెల్టర్ కాకుండా ఇంకా అదర్ ఎక్స్‌పెన్సెస్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు. అవైతే చూడండి ఇన్‌ఫ్లేషన్ మనం ఇక్కడ 6% కన్సిడర్ చేసాము. కానీ ట్రావెలింగ్ కానియండి, మెడికల్ కానియండి, హెల్త్ ఇన్స్యూరెన్స్ కానియండి, వీటన్ని ఇన్‌ఫ్లేషన్ చూస్తుంటే బయట మార్కెట్‌లో ఇవాళ 12%, 15%, 20% కూడా వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి బఫర్ కూడా పెట్టుకోవడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా చూడండి టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. మనం ప్రతి ఒక్క టైమ్‌ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఇంపార్టెంటో టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో టైమ్‌ని మనం ఎప్పుడు కిల్ చేయకుండా అన్నెసరీగా యాప్స్ ఓపెన్ చేసి ఏవేలో సేవింగ్స్ చేసేసుకుంటున్నామని కాకుండా ప్రాపర్‌గా కనుక సేవ్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి చాలామంది అన్నెసరీగా ల్యాండ్స్ కొంటుంటారు, అన్నెసరీగా ట్రేడింగ్ చేస్తుంటారు, చాలా అమౌంట్ పోగొట్టుకుంటారు. మా దగ్గరకు వస్తారు. సార్ నేను ఆల్రెడీ 6 lakhs బౌన్ చేశాను హ్యాండ్స్ అంటారు. వాళ్ళు పోగొట్టుకున్న 6 lakhs కాదు యాక్చువల్‌గా. ఇవాళ అదే 6 lakhs కనుక వాళ్ళు ట్రేడింగ్ చేయకుండా ప్రాపర్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, ఎస్ఐఎఫ్‌లో కానియండి వాటిలో పెట్టుకుంటే అది మనకి ఏంటంటే ఫ్యూచర్‌లో 20 lakhs అయ్యేది. అంటే మనం అనుకుంటాం ఇవాళ 6 lakhs నేను నష్టపోయానని. కానీ మనం ఫ్యూచర్‌లో నష్టపోయింది ఎంత అంటే 20 lakhs. సో కాబట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే ఒక్క రూపాయి మనం ఇవాళ మిస్ చేసాము అనుకుంటే ఆ 1 రూపీ మనకి ఫ్యూచర్‌లో 10 రూపీస్ అయ్యేది. సో మనకి ఎప్పుడు ఆ టైంలో ఉపయోగపడేది. సో కాబట్టి ఎప్పుడు కూడా ప్లే చేయకండి. ఎక్స్‌పెరిమెంట్స్ చేయకండి మీ అమౌంట్స్‌తో. ఎక్స్‌పెరిమెంట్ చేయకుండా ప్రాపర్‌గా గైడెన్స్ ద్వారా కనుక మీరు సేవ్ చేసుకుంటే కనుక లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుందని చెప్తున్నాను. థాంక్ యూ.